అభి 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 అందరూ ఎందుకు ఇంత టెన్షన్ గా ఉన్నారు? సత్య, ఒక గుడ్ న్యూస్. అభి కనిపించడం లేదు. కనిపించట్లేదా? నువ్వెందుకు షాక్ అవుతున్నావే? అది మన మంచికే కదా. నువ్వు కోరుకున్నట్టుగానే ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. అభి పారిపోయాడు. సంతోషించవే. లేదే, నేను నమ్మను. నాకు తాత్కాలిక పరిష్కారం అక్కర్లేదు. ఈ నిశ్చితార్థం పర్మనెంట్ గా ఆగిపోవాలి. ఎక్కడికి వెళ్ళుంటారు? అభి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళుండరు. ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. నేను వెళ్ళి వెతికి చూసొస్తాను. ఒకవేళ ఆయన ఒంటరిగా ఉంటే ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని దేవి ప్రాణాలతో ఉంది అన్న విషయం చెప్పేస్తాను. సరే, నేను వెళ్ళి చూసొస్తాను. అభి, ఎక్కడికి వెళ్ళావురా? అభి, అమ్మయ్యా, టైం బాగుండి అర్జున్ లోపలికి వెళ్ళి చూడలేదా? ఏంటి చాముండేశ్వరి, నీ కొడుకు చెప్పిన 10 నిమిషాలు అయిపోవచ్చింది. పెళ్లి కొడుకు వస్తాడా, మోసం చేసి పారిపోయాడా? చూసావే మీ అత్తని ఎంత పొగరుతో మాట్లాడేది? అవమానంతో మాటలు రాక తల దించుకొని నిలబడింది. బాగా అవమానపడినవమ్మా. నన్ను కోడలుగా వద్దన్న వాళ్ళకి ఇదే సరైన శిక్ష. అభిరామ్ గారు, అభిరామ్ గారు, ఎక్స్క్యూజ్ మీ. రే, ఎక్కడున్నావురా? అభి, సార్ సార్, ఎవరో స్పృహ తప్పి పడిపోయారు సార్. సార్ రండి సార్, ఎవరైనా. హలో, ఏమైంది సార్? ఎవరో బాత్రూంలో స్పృహ తప్పి పడిపోయారు సార్. అభి, 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 ఏమైందిరా? అభి, ఇలా చూడరా. రే, ఏమైందిరా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావురా? రే అభి, నీళ్ళు. అభి, 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 రే అభి, అభి, రే అభి, రే నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావురా? రే, ఏం జరిగిందో చెప్పరా. ఏం జరిగిందో నాకు తెలియదురా. సరే రా, మిగిలింది తర్వాత మాట్లాడుకుందాం. ఫంక్షన్కి టైం అయిందిరా. రే అభి, అందరూ టెన్షన్గా ఉన్నారా? లే వెళ్దాంరా.
ఏం కాలేదురా. ఓకే ఓకేనా? సరే ఓకే. పద. రారా. ఏమైంది? అన్ని చోట్ల నేను వెతికి చూసానే, అభి ఎక్కడా లేరు. నేను చెప్పాను కదా, అభి పారిపోయాడు. ఈ నిశ్చితార్థం ఆగిపోయింది. చెయ్యవు చెయ్యవు. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? అభి ఎక్కడండి? అభిని అన్ని చోట్ల వెతికి చూశాను, వాడెక్కడ కనిపించలేదు. అభి ఎక్కడికి వెళ్ళుంటారు? అక్క, అభి కనిపించడం లేదక్క. నిజంగా వాడికి ఎంగేజ్మెంట్ నచ్చక పారిపోయినట్టున్నాడక్క. ఏంటి చాముండేశ్వరి, పెళ్లి కొడుకు పారిపోయాడా? లేదు. పెళ్లి కొడుకు ఎక్కడికి పారిపోలేదు. అభి 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 ఏంట్రా అభి, ఎక్కడికి వెళ్ళావురా? అమ్మా అమ్మా, అన్ని చోట్ల వెతికి చూశాను, కానీ చివరికి చూస్తే కారులో ఏసీ వేసి కూర్చున్నాడు. ఇప్పుడేమంటారు వి అంకుల్ గారు? కొంచెం సేపు వెళ్లి కారులో కూర్చుని రెస్ట్ తీసుకున్నాడు. అంతలోనే నా కొడుకు పారిపోయాడు, మీకు వెన్నుపోటు పొడిచాడు అని ఎన్నెన్ని మాటలు మాట్లాడారు. క్షమించు చెల్లెమ్మా. క్షమించే ప్రసక్తే లేదు. కాబోయే అల్లుడు నా కొడుకు అభి మీద మీకు ఇప్పుడే ఇన్ని అనుమానాలున్నాయి కదా? రేపు ఈ పెళ్లి జరిగిన తర్వాత ఇలానే ప్రతి విషయంలోనూ సందేహపడుతూ ఉంటారు కదా, అప్పుడు నా కొడుకు జీవితం ఏమవుతుంది? ఆంటీ, క్షమించండి ఆంటీ. ప్లీజ్ వదిలేయండి, జరగాల్సిన కార్యక్రమం చూడండి. సరే, ఇక మీదట అనవసరంగా నా కొడుకుని అవమానించకండి. సరే ఆంటీ. సరే సరే, జరిగిందంతా మర్చిపోదాం. పార్టీ మూడ్ని స్పాయిల్ చేయకండి. అందరు రండి. అబ్బాయి అమ్మాయి రింగ్స్ ఎక్స్చేంజ్ చేయడం మొదలు పెడదాం, సరేనా? సరే రండి.